భారతదేశం మొత్తంలో 1500కు పైగా కోటలున్నాయి. వీటిలో చాలా వరకు నేల మీద లేదా కొండల మీద కట్టారు. కానీ మన దేశంలో ఒక కోట మాత్రం సముద్రం మధ్యలో ఉంది. దీని పేరే జంజీరా కోట. ఈ కోట ఎంత బలంగా ఉంటుందంటే దీన్ని ఇప్పటి వరకు ఎవరూ జయించలేకపోయారు. అందుకే చరిత్రకారులు దీన్ని భారతదేశంలో ఎవరూ గెలవలేని ఏకైక కోట అని పిలుస్తారు. అంటే నేరుగా జరిగిన యుద్ధంలో ఈ కోట ఎప్పుడూ ఓడిపోలేదు. దీన్ని గెలవడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి ఓటమి తప్ప, అవమానం తప్ప, భారీ నష్టం తప్ప ఏమీ మిగలలేదు. మొఘల్ చక్రవర్తుల సైనిక బలగం కానీ, ఛత్రపతి శివాజీ మహారాజు వ్యూహాలు కానీ ఈ కోట ముందు పనిచేయలేదు. ఈరోజు మనం మురుద్ జంజీరా కోట చరిత్రను తెలుసుకుందాం. దీన్ని మన దేశ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన, అజేయమైన కోటగా ఎందుకు పిలుస్తారో చూద్దాం. మన చరిత్రను తెలుసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముంబై నుంచి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్యలో ఈ కోటను నిర్మించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సముద్రం నుంచి చూస్తే ఈ కోట పూర్తిగా కనిపించదు. ఈ కోట నిర్మాణం వెనుక ఉన్న కథ ఏదో సినిమా కథలాగా ఉంటుంది. దీన్ని కట్టిన వాళ్ళు భారతీయులు కాదు, అలాగని యూరప్ దేశస్థులు కూడా కాదు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇక్కడ ఒక దర్వాజా ఉంటుంది. దాన్ని తెరిస్తే నేరస్తులు సముద్రంలో పడిపోతారు. అసలు ఒక కుట్ర కారణంగా ఈ కోట నిర్మాణం ఎలా మొదలైందో ఇదంతా తెలుసుకుందాం. ఈ కోట గుండ్రంగా కాకుండా కోడిగుడ్డు ఆకారంలో నిర్మించారు. వాళ్ళకి గుండ్రంగా కట్టడం రాక కాదు, ఇదొక వ్యూహం. గుండ్రటి ఆకారం కంటే కోడిగుడ్డు ఆకారం ఎక్కువ విస్తీర్ణత ఉంటుంది. దీనివల్ల శత్రువులు ఫిరంగులతో దాడి చేసేటప్పుడు ఆ దెబ్బ కోట నిర్మాణం మీద తక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈ కోట పరిమాణం చూస్తే సముద్ర మట్టం నుంచి దాదాపుగా 90 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీని పునాది సముద్రం లోపల 20 అడుగుల లోతు వరకు ఉంది. అందుకే ఈ గోడల్ని పడగొట్టడం దాదాపు అసాధ్యం. ఇంత లోతైన పునాది ఉండడం వల్లే సముద్ర అలలకైనా, శత్రువుల దాడులకైనా ఈ కోట చెక్కు చెదరలేదు. ఇక్కడ గోడలు దాదాపుగా 40 అడుగుల ఎత్తుంటాయి. కానీ వీటి అసలు ప్రత్యేకత వీటి మందంలో ఉంది. జంజీరా గోడలు కింద వైపు చాలా వెడల్పుగా ఉండి పైన వెళ్లే కొద్దీ సన్నగా ఉంటాయి. ఈ ఆకారం వల్ల మీరు కోటకు దగ్గరగా వెళుతున్నప్పుడు గోడలు పైకి లేస్తున్నట్టు కనిపిస్తాయి. శత్రువులను గమనించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఇంకో లాభం కూడా ఉంది. శత్రువులు ఫిరంగులతో కొట్టినప్పుడు ఆ గుళ్ళు గోడలకు బలంగా తగలడానికి బదులుగా తరచుగా జారిపోయేవి. జంజీరా కోటలో మొత్తం 28 పెద్ద బురుజులున్నాయి. ప్రతి బురుజు పక్కన ఉన్న దానికి రక్షణగా కాల్పులు జరపగలిగేలా వీటిని కట్టారు. అంటే శత్రువు ఒక దిక్కు నుంచి దాడి చేస్తే వారి మీద అనేక దిక్కుల నుంచి ఒకేసారి కాల్పులు జరపొచ్చు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే సముద్రం నుంచి చూస్తే జంజీరా కోట మొత్తం కనిపించదు. దూరం నుంచి కేవలం పై గోడ మాత్రమే కనిపిస్తుంది. దీని అసలు నిర్మాణం సముద్రపు ఎత్తులో రాళ్ల మధ్య దాగుంది. అందుకే శత్రువులకు కోట అసలు ఎత్తు, మందం, ఆకారం గురించి అంచనా వేయడం కష్టం. ఏదైనా ఓడ కోట దగ్గరకు వస్తుంటే గోడలు మరింత ఎత్తుగా, భయంకరంగా ఉన్నట్లు కనిపిస్తాయి. అవి పైకి లేస్తున్నాయా అన్నట్లుంటుంది. కోట ప్రవేశ ద్వారాలు కూడా చాలా రక్షణగా ఉండేవి. ఇందులో షేర్ దర్వాజా అనే ఒక దాగి ఉన్న ద్వారం ఉంది. ఇది కేవలం 20 మీటర్ల దగ్గరకు వెళ్తే తప్ప కనిపించదు. అంతకు ముందు వరకు అస్సలు కనిపించదు. ఇక రెండోది దరియా దర్వాజా. ఇది అరేబియా సముద్రం లోతైన నీటి వైపు తెరుచుకుంటుంది. అత్యవసర సమయంలో రహస్యంగా బయటకు వెళ్లడానికి లేదా లోపలికి రావడానికి దీన్ని వాడతారు. అందుకే దీన్ని దొంగ ద్వారం, దొడ్డిదారి అంటారు. సుమారు 22 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కోటను కట్టడానికి దాదాపు 22 ఏళ్లు పట్టింది. ఇక్కడ బురుజు మీద ఆ కాలంలోనే అత్యుత్తమమైన ఫిరంగులను అమర్చారు. ఈ ఫిరంగులను స్వీడన్, స్పెయిన్, ఫ్రాన్స్, హాలాండ్ వంటి దేశాల నుంచి తెప్పించారు. అందుకే జంజీరా కేవలం ఒక కోట మాత్రమే కాదు, సముద్ర మధ్యలో నిలబడి ఉన్న ఒక యుద్ధ నౌక లాంటిది. ముదూర్ జింజారా రక్షణ కోసం ఒకప్పుడు దాదాపు 514 ఫిరంగులుండేవని చెబుతారు. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంత భారీ సంఖ్యలో ఫిరంగులు కేవలం పెద్ద సామ్రాజ్యాల రాజధానుల్లో లేదా ముఖ్యమైన కేంద్రాల్లో మాత్రమే ఉండేవి. వీటిలో కలాల్ బాంగ్డీ, లాండా కసం, చాతి అనే పెద్ద ఫిరంగులు చాలా ప్రసిద్ధి చెందాయి. ఇప్పటికీ కోట బురుజుల మీద ఆ ఫిరంగులే ఉన్నాయి. ముఖ్యంగా కలాల్ బాంగ్డీని ఆ కాలంలో అత్యంత ప్రమాదకరమైన సముద్రపు ఫిరంగిగా భావించేవారు. ఇది ఎన్నో కిలోమీటర్ల దూరం వరకు గురి తప్పకుండా కొట్టగలదు. దీని దెబ్బ ఎంత బలంగా ఉంటుందంటే శత్రువుల ఓడలు కోట దగ్గరకు రాకముందే ధ్వంసమైపోయేవి. ఈ ఫిరంగులను అన్ని వైపులా కాల్చగలిగేలా అమర్చారు. అంటే జంజీరా చుట్టూ సముద్రంలో ఏ వైపు కూడా శత్రువులకు రక్షణ లేదు. కానీ జంజీరా కేవలం ఆయుధాల బలంతో మాత్రమే నిలబడలేదు. ఎవరైనా కోటను చుట్టుముట్టినా ఎక్కువ కాలం తట్టుకునేలా దీన్ని సిద్ధం చేశారు. అంటే శత్రువులు చుట్టుముట్టినా కోటను ఏం చేయలేరు. ఇది సముద్రం మధ్యలో ఉండడం వల్ల నెలల తరబడి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా బ్రతకడానికి ఏర్పాట్లున్నాయి. కోట లోపల వర్షపు నీటిని నిల్వ చేయడానికి అవసరమైన చాలా మడుగులున్నాయి. అంతేకాకుండా కోట లోపల ఒక మంచినీటి బావి కూడా ఉంది. ఇది ఇప్పటికీ పనిచేస్తోంది. ఇందులో బియ్యం, జొన్నలు, సజ్జలు, ఎండిన ఆహార పదార్థాలు నెలలు తరబడి నిల్వ చేస్తారు. కోట మధ్యలో సిద్ది నవాబు గారికి సంబంధించిన గొప్ప భవనం ఉండేది.
ఇది కేవలం నివసించడానికి మాత్రమే కాదు, పరిపాలన ఇంకా సైనిక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రధాన కేంద్రం. ఇక్కడి నుంచే కోట రక్షణ, ఆయుధాల ఏర్పాటు, సముద్రంలో జరిగే కదలికలను గమనిస్తారు. ఈ కోటను ఆక్రమించడం దాదాపు అసాధ్యమయ్యేలా దీని నిర్మాణం జరిగింది. జంజీరా నిలబడిన రాళ్లు చాలా గట్టి గ్రానైట్తో తయారయ్యాయి. అందుకే ఇప్పటికీ ఫిరంగులు దాన్ని ఏం చేయలేవు. మీరు అక్కడికి వెళ్లి చూస్తే కోట చుట్టూ చాలా చోట్ల నీటి మట్టం తక్కువగా ఉండి కింద బురద, రాళ్లు కనిపిస్తాయి. అందుకే ఏ ఓడ కూడా కోటకు మరీ దగ్గరగా వచ్చి దాడి చేయలేదు. బరువుగా ఉండే ఓడలు దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తే సముద్రపు బురదలు కూరుకుపోతాయి. మిగిలిన పనిని కోటలోని భారీ ఫిరంగులు పూర్తి చేస్తాయి. అసలు ఈ కోటను ఎవరు కట్టించారు, ఎలా కట్టించారు అనే సందేహం రావచ్చు. నిజానికిప్పుడు మురూద్ జంజీరా కోట ఉన్న చోట మనుషుల నివాసం చాలా పాతది. 8వ శతాబ్దం సమయంలోనే సిద్ధి జాతి వాళ్లు ఇక్కడికి వచ్చి నివసించేవారని నమ్ముతారు. ఈ విషయం వినడానికి చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. కానీ సిద్ధి ప్రజలు మూలవాసులుగా భారతీయులు కాదు. వీళ్ళు పోర్చుగీసు వాళ్లతో పాటు బానిసలుగా ఇక్కడికి వచ్చారు. వీరి అసలు నివాసం అబీసీనియా అంటే ఇప్పటి ఇథియోపియా దేశమని చెబుతారు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వీరిని బానిసలుగా, అంగరక్షకులుగా, సైనికులుగా ఉంచుకునేవారు. కానీ రాను రాను వీరి గుర్తింపు కేవలం బానిసలకే పరిమితం కాలేదు. ముఖ్యంగా సముద్రపు దాడులకు సిద్దికి సైనికులు చాలా అవసరం. సమర్థత వల్ల రాజుల దగ్గర వారికి మంచి ఆదరణ దొరికింది. బహమనీ సామ్రాజ్యం ఉన్నప్పుడు వాణి దగ్గరున్న జున్నార్ ప్రాంతంలో మాలిక్ అహ్మద్ అనే అధికారి ఉండేవాడు. 1482 ప్రాంతంలో అతడు జంజీరాను చుట్టుముట్టడానికి ప్రయత్నించాడు. కానీ జంజీరాను గెలవలేకపోయాడు. ఆ తర్వాత బహమనీ సామ్రాజ్యం విడిపోయాక మాలిక్ అహ్మద్ నిజాం షాహీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ తర్వాత మళ్లీ జంజీరాను గెలవడానికి ప్రయత్నం. ఆ సమయంలో కోట చుట్టూ జాలర్లు ఉండేవారు. వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఈ కోట చాలా ముఖ్యమైన ప్రదేశంలో ఉండడం వల్ల దీనికి మరమ్మతులు చేయించి దీని బాధ్యతలు యాకూబ్ ఖాన్ అనే హబ్షీ సర్దార్కి అప్పగించారు. ఇతను కూడా సిద్ధి వర్గానికి చెందినవాడే. వినడానికి ఈ కథ ఇప్పుడు సులువుగా అనిపించవచ్చు, కానీ అప్పట్లో ఇంత సులువు కాదు. ఎందుకంటే అప్పటికి ఈ కోట పూర్తిగా కట్టలేదు. మొదట్లో ఇదొక సాధారణమైన కోటలా ఉండేది. దీన్ని మేడ్ కోట్ అని పిలిచేవారు. మేడ్ కోట్ అనేది మరాఠీ పదం. దీనర్థం పెద్ద పెద్ద చెక్క ముద్దులను పాతిపెట్టి కట్టిన ప్రహరీ గోడ అని అర్థం. ఆ సమయంలో ఈ ప్రాంతం అహ్మద్ నగర్ నిజాం పాలనలో ఉండేది. రామ్రావ్ అనే వ్యక్తి ఈ చెక్క కోటను కట్టడానికి నిజాం దగ్గర అనుమతి తీసుకున్నాడు. మీరు నమ్మకపోవచ్చు, కానీ రామ్రావ్ కట్టించిన ఆ చెక్క కోట వల్ల సముద్రం మధ్యలో ఉన్న ఆ దీవి చాలా సురక్షితంగా మారింది. కానీ కోట నిర్మాణం పూర్తి కాగానే రామ్రావ్ ఆలోచనలు మారాయి. సముద్రం మధ్యలో ఉన్న తన దాకా నిజాం రాలేడని అతను అనుకున్నాడు. మెల్లగా నిజాం అధికారాన్ని లెక్క చేయడం మానేశాడు. అది సహజంగా నిజాంకి కోపం తెప్పించింది. దాంతో అతన్ని అడ్డుకోవడానికి తన నమ్మకస్తుడైన పీరం ఖాన్ను పంపించాడు. నెలల తరబడి ప్రయత్నించిన పీరం ఖాన్ ఆ కోటను గెలవలేకపోయాడు. చివరికి యుద్ధం ద్వారా కాకుండా మోసంతో గెలవాలని నిర్ణయించుకున్నాడు. అతనొక సారాయి వ్యాపారి వేషంలో కోటలోకి ప్రవేశించి అదును చూసి కోటను ఆక్రమించుకున్నాడు. పీరం ఖాన్ ఇక్కడ దాదాపు 12 సంవత్సరాలు పాలించాడు. 1538లో అతను చనిపోయాడు. అతను చనిపోయాక నిజాం బార్షాన్ ఈ కోట బాధ్యతలను తన మంత్రి షా తాహీర్కు అప్పగించాడు. ఈ షా తాహీర్ పాత చెక్క కోట స్థానంలో గట్టి రాతి కోటను కట్టడానికి పునాది వేశాడు. అదే ఆ తర్వాత మురూద్ జంజీరా కోటగా మారింది. వేర్వేరు రాజులు కోటను తమకు నచ్చినట్లు మార్చుకున్నారు. కానీ ఈ కోటకు అసలైన రూపురేఖలిచ్చింది మాత్రం మాలిక్ అంబర్. అతను కూడా ఇథియోపియా నుంచి వచ్చిన ఒక సిద్ధి బానిస. తన తెలివితేటలు, యుద్ధ నైపుణ్యంతో అతి తక్కువ కాలంలోనే నిజాం షాహీ సామ్రాజ్యంలో అత్యంత బలమైన సేనాధిపతి అయ్యాడు. అంబర్ ఈ కోటను నావికా దళానికి రాజధానిగా మార్చాడు. ఆ సమయంలోనే గోడలను మరింత మందంగా కట్టాడు. బురుజును ఎత్తు పెంచాడు. సముద్రంలో నుంచి ఏ వైపు నుంచి శత్రువులు వచ్చినా కాల్చగలిగేలా ఫిరంగులను అమర్చాడు. 1600 సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ అహ్మద్ నగర్ను ఆక్రమించి నిజాం షాహీని దాదాపుగా అంతం చేశాడు. కానీ మాలిక్ అంబర్ జంజీరాలో ఉంటూ మొఘలుల మీద తిరిగి దాడి చేయడం మొదలుపెట్టాడు. నిజాం షాహీని మళ్లీ నిలబెట్టాడు. అతను మొఘలుల మీద వేగంగా కదిలే సైన్యాన్ని వాడాడు. చిన్న చిన్న దాడులు చేయడం, సరుకులు అందకుండా దారులు మూసేయడం వంటి వ్యూహాలు అమలు చేశాడు. దీనివల్ల మొఘలులు దక్కన్ ప్రాంతంలో పూర్తిగా విజయం సాధించలేకపోయారు. అక్బర్ తర్వాత 1618లో మాలిక్ అంబర్ జంజీరా అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. తనని తాను జంజీరా రాజ్యానికి మొదటి స్వతంత్ర నవాబుగా ప్రకటించుకున్నాడు. ఆ తర్వాత జంజీరా ఒక స్వతంత్ర సముద్ర రాజ్యంగా మారింది. ఇది మొఘలుల కింద కానీ లేదా దక్కన్ సుల్తాన్ల కింద కానీ లేదు. మాలిక్ అంబర్ ఇక్కడ తనకు నమ్మకమైన సిద్ధి నావికా దళాన్ని ఏర్పాటు చేశాడు. వీళ్లు మాలిక్ అంబర్ కోసం ఏదైనా చేస్తారు. అక్బర్ చనిపోయాక మొఘల్ చక్రవర్తి జహంగీర్ కూడా జంజీరా తన ఆధీనంలోకి తీసుకురావాలని చూశాడు. ఈ కోట లేకుండా దక్కన్ మరియు కొంకణ్ తీరాన్ని గెలవడం దాదాపు అసాధ్యం. కానీ జహంగీర్ ఎప్పుడూ జంజీరాను గెలవలేకపోయాడు. దీనివల్ల జహంగీర్కు మాలిక్ అంబర్ మీద ఎంత కోపం వచ్చిందంటే తన ఆత్మకథ తుజూక్ ఏ జహంగీర్లో
మాలిక్ అంబర్ గురించి చాలాసార్లు రాశాడు. కొన్ని పర్షియన్ ఆధారాల ప్రకారం జహంగీర్ మాలిక్ అంబర్ను అవమానించడానికి అతని బొమ్మ గీయించి దానిమీద బాణసంచ వేయించేవాడు. దీన్ని బట్టి జహంగీర్కు మాలిక్ అంబర్ ఎంత పెద్ద సవాలో అర్థమవుతుంది. ఏదేమైనా మాలిక్ అంబర్ తెలివితేటలు, జంజీరా సముద్రపు నిర్మాణం ఈ కోటను భారతదేశ చరిత్రలో అత్యంత సురక్షితమైన, ఎవ్వరూ జయించలేని కోటగా మార్చేశాయి. మాలిక్ అంబర్ తర్వాత నిజాం షాహీ బలహీనపడింది. మొఘలుల ప్రభావం పెరిగింది. ఔరంగజేబ్ దక్కన్ సుబేదార్ అయ్యాక సిద్దిలతో గొడవ పెట్టుకోకుండా స్నేహం చేశాడు. అలా మొఘలుల వైపు నుంచి జంజీరాకు ముప్పు తప్పింది. కానీ ఔరంగజేబ్ కాలంలోనే ఒక పెద్ద సంఘటన జరిగింది. అదే సమయంలో మరాఠా శక్తి వేగంగా పెరుగుతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కన్ను ఆ కోట మీద పడింది. దీనికి ఒక కారణం కూడా ఉంది. సిద్ది నవాబు నావికాదళం తరచుగా మరాఠా తీరాల మీద దాడి చేసేది. అంతేకాకుండా మొఘలులు సముద్రం ద్వారా సాయం చేసేవారు. అందుకే శివాజీ మహారాజ్ జంజీరాను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికీ మరాఠా నావికాదళం అంతగా అభివృద్ధి చెందలేదు. అందుకే వాళ్ళు గెలవలేకపోయారు. 1670లో శివాజీ మహారాజ్ రెండోసారి జంజీరా మీద దాడికి వెళ్లాడు. ఈసారి కోటను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాడు. నేల మీద ఒత్తిడి ఎంత పెంచాడంటే జంజీరా నవాబ్ ఫతేఖాన్ ఓటమి ఒప్పుకునే పరిస్థితికొచ్చాడు. కోటను అప్పగించడానికి సిద్ధమయ్యాడు కూడా. కానీ శివాజీ మహారాజ్ అదృష్టం బాలేదు. కోట చేతికొచ్చేలోపే జంజీరా లోపల అధికార పోరు మొదలైంది. ఫతేఖాన్ సొంత మనుషులైన సంబల్, కాసిం, ఖైరియత్ అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. వీళ్లు ఫతేఖాన్ను బంధించి ఔరంగజేబ్ సాయం కోరారు. అలా ఔరంగజేబ్ సాయంతో శివాజీ మహారాజ్ జంజీరాను గెలుచుకోలేకపోయాడు. అయినా శివాజీ వదిలిపెట్టలేదు. పోర్చుగీసు వాళ్లు ఆంగ్లేయులతో ఒప్పందం చేసుకుని జంజీరాను తన ఆధీనంలోకి తీసుకోవాలని చూశాడు. కానీ ఆ సమయంలో జంజీరా సిద్ది నావికాదళం పశ్చిమ తీరంలోనే అత్యంత బలమైన వాటిలో ఒకటి. అందుకే ఆ పని కూడా కాలేదు. 1676లో జంజీరా లోపల సంబల్, కాసిం మధ్య మళ్లీ గొడవ మొదలైంది. ఇందులో కాసిం నావికాదళానికి అధిపతి అయ్యాడు. దీనివల్ల కోట నావికా బలం ఇంకా పెరిగింది. ఇక 1680లో శివాజీ మహారాజ్ కన్నుమూశారు. ఆ తర్వాత ఆయన కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ మరాఠా పగ్గాలు చేపట్టారు. 1682లో సంభాజీ మహారాజ్ జంజీరాను గెలవడానికి మళ్లీ పూర్తి శక్తిని ఉపయోగించారు. జంజీరా చుట్టుపక్కల ప్రాంతంలో ఒత్తిడి పెంచారు. కానీ మొఘలుల సాయం ఉండడం, కోట సముద్రం మధ్యలో ఉండడం వల్ల ఆయన ప్రయత్నం కూడా ఫలించలేదు. చివరికి సంభాజీ మహారాజ్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. జంజీరా నుంచి సుమారు 8 మైళ్ల దూరంలో పద్మదుర్గ్ అనే కొత్త కోటను కట్టించారు. ఈ కోట దాదాపు 22 ఎకరాల్లో విస్తరించి ఉండేది. జంజీరాలో జరిగే కదలికలను గమనించడమే దీని ముఖ్య ఉద్దేశం. సంభాజీ మహారాజ్ మరణం తర్వాత కూడా మరాఠాలు జంజీరాను గెలవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ వారికి ఎప్పుడూ విజయం దక్కలేదు. రాను రాను ఆంగ్లేయులు భారతదేశంలో స్థిరపడ్డం మొదలయ్యాక వారు మరాఠాలకు వ్యతిరేకంగా సిద్ది నవాబులకు మద్దతిచ్చారు. ఆంగ్లేయులకు జంజీరా చాలా ముఖ్యమైంది. ఎందుకంటే మరాఠా నావికా దళాన్ని అడ్డుకునే శక్తి వీళ్లకే ఉండేది. అయితే 18వ శతాబ్దం చివర్లో సిద్ది వంశంలో గొడవలు మొదలయ్యాయి. ఆంగ్లేయులు దీన్ని అవకాశంగా తీసుకున్నారు. 1818లో మరాఠా పీష్వా పాలన అంతమైనప్పుడే ఆంగ్లేయులు జంజీరాను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే ఇది యుద్ధం చేసి సాధించిన విజయం కాదు. కేవలం రాజకీయ ఒత్తిడి మరియు రక్షణ పేరుతో చేసుకున్న ఒప్పందం ఫలితం మాత్రమే. 1869లో జంజీరాలో ఒక ఆంగ్లేయ అధికారిని నియమించారు. దీంతో ఈ కోట పూర్తిగా బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్లిపోయినట్లయింది. స్వాతంత్రం వచ్చే వరకు ఈ కోట ఆంగ్లేయుల దగ్గరే ఉంది. చివరికి 1947 ఏప్రిల్ 3న జంజీరా రాజ్యం భారతదేశంలో కలిసింది. శతాబ్దాల పాటు ఎవరూ గెలవలేకపోయినా ఈ సముద్రపు కోట స్వతంత్ర భారతదేశంలో ఒక భాగంగా మారింది. మీకు